ఇజ్రాయెల్కి సంబంధించిన అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అతను చనిపోయారనే వార్తలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఎస్, పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది, మీరు దాన్ని క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ఒక శవ పెట్టుకుని మోస్తూ వెళ్తా ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఆ శవ పెట్టుక పైన బెంజమిన్ నెతన్యాహు ఫోటో ఉంది. అది నిజంగానే బెంజమిన్ నెతన్యాహు ఫోటోయేనా, లేకపోతే ఎవరైనా ఏఐని యూజ్ చేసి అది క్రియేట్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు గురించి అతను చనిపోయాడని చెప్పి యుద్ధం జరిగిన 3వ రోజు నుంచే ఇటువంటి వార్తలు చాలా వరకు కూడా వచ్చాయి. అతను చనిపోయారని, సీక్రెట్గా అంత్యక్రియలు జరిపిస్తున్నారని, అతను చనిపోయిన విషయం తెలియగానే బెంజమిన్ నెతన్యాహు, సారా నెతన్యాహు కుప్పగూలిపోయారని, తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెట్టారు. యుద్ధం ఆగాలి, యుద్ధం ఆగకపోతే ప్రజలు చాలామంది చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఇరాన్లో ఎటువంటి వాతావరణం అయితే ఉందో అదే వాతావరణం ఇజ్రాయెల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ కూడా కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రతీకార దాడులు చేస్తూ ఉంది. మొన్న ప్రతీకార దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పుడు టెల్ అవీవ్ అనే ప్రాంతంలో చాలా దారుణంగా మిసైల్స్ అన్ని కూడా వచ్చి అటాక్ చేశాయి. దగ్గరగా 4,000 మంది గాయపడ్డారు, 12 మంది మృతి చెందారు. సో అంటే అలా చాలా భయాలు అయితే ఉన్నాయి. కానీ రీసెంట్గా అంటే ఈ కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ఇప్పుడు నెతన్యాహుకు సంబంధించిన వీడియో వైరల్ కావటం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా గురి చేస్తున్నాయనే చెప్పొచ్చు. అలాగే కాల్పుల విరామణ ఎప్పుడైతే ప్రకటించారో దాని తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఒక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. ముఖ్యంగా మేము ఇరాన్ పైన యుద్ధం ఆపబోమని, ఇరాన్ని పూర్తిగా అంతం చేసేంత వరకు పూర్తిగా అంటే అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో విరుచుకుపడుతున్నారో గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళని వేసేంత వరకు కూడా మేము యుద్ధం ఆపబోమని ఆయన ఒక వీడియోని అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ట్రంప్కి నెతన్యాహుకు మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది, అది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అసలు యుద్ధ కాల్పుల విరామణ ఫస్ట్ ప్రకటించింది డొనాల్డ్ ట్రంప్. కానీ డొనాల్డ్ ట్రంప్ మాటలు అయితే మాత్రం ఇజ్రాయెల్ పట్టించుకోవడమే కాకుండా ఇకపై మేము ఇరాన్ పైన ఇంకా భయంకరంగా దాడులు చేస్తాం, ఇరాన్కి సంబంధించిన విద్యుత్ కేంద్రాలే మా టార్గెట్ అంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తే దీంతో హర్మోన్ జలసంధి దగ్గర తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. కానీ ట్రంప్ ఏమో ఒక పక్క మేము కాల్పుల విరామణ ప్రకటించాము, 2 రోజుల పాటు శాంతి చర్చలు చేస్తామంటూ కూడా ఈ రకంగా మాట్లాడు. అంటే ఇలాంటి మాటలు జరిగిన తర్వాత కూడా ఏమైనా జరిగిందా అంటే ట్రంప్ వైపు నుంచి కానీ లేదంటే ఇరాన్ వైపు నుంచి కానీ ఏదైనా కుట్ర జరిగిందా, లేదంటే నెతన్యాహుకి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చింది, ఇది కాస్త ఎందుకు వైరల్ అవుతుంది మీరు క్లియర్గా చూడొచ్చు. సోషల్ మీడియాకి సంబంధించి ఎక్స్ అకౌంట్ కావచ్చు, ఇతర వేరే అకౌంట్స్ కావచ్చు, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన టెహ్రాన్ టైమ్స్ అనే వార్తా పత్రికలో కూడా ఈరోజు ఇదే న్యూస్ అయితే రావడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని చెప్పి, ఆయనకి అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పి, ఆయన శవ పెట్టుకుని కొంతమంది వ్యక్తులు మోస్తున్నట్టుగా ఒక వీడియో అయితే మాత్రం బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది. ఆ శవ పెట్టిక పైన బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన ఫోటో అయితే ఉంది. నిజంగానే ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడ మోస్తూ అతనికి అంత్యక్రియలు జరిపిస్తున్నట్టుగా ఆ వీడియో క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం పాటు ఈ వీడియో బయటకైతే రావడం జరిగింది. ఇటు టెహ్రాన్ టైమ్స్, అటు టస్క్లిమ్ న్యూస్, ఆ 2 సంస్థలు కూడా దీని గురించి ఈరోజు చాలా వీడియోస్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన సైనికులతో పాటు సారా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ వైఫ్, అలాగే ఎయిర్ నెతన్యాహు, అమ్నర్ నెతన్యాహు వాళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా ఈ వీడియోని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఇదేమైనా ఒక ఏఏ వీడియోనా, ఒక ఫేక్ వీడియోనా, అంటే అంత క్లియర్గా ఎలా వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, లేనిది ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేసి ఒక పర్సన్ని అక్కడికి అతను ఏదో చేస్తున్నట్టు, అతను చేయకపోయినా అతను ఏదో చేస్తున్నట్టు ఇటువంటి వీడియోస్ అన్ని కూడా వచ్చి ఇప్పుడు బయట కాస్త చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి నేపథ్యంలోనే బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన ఈ వీడియో కాస్త బయటికి రావడం నిజంగా ఒక ప్రజలను అయితే ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి.
ఎక్కువ మంది కూడా అక్కడ జనం లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. మరి సీక్రెట్గా ఏమైనా అంత్యక్రియలు జరిపిస్తున్నారా, అది కాస్త బయటపడిందా? మరి కొంతమంది అక్కడ కొంతమంది బోర్డులు కూడా పట్టుకున్నారు. నెతన్యాహుకు సంబంధించి అతని పేరుతో ఉన్న ఆ బోర్డులు కూడా పట్టుకుని అక్కడ వెళ్తూ ఉన్న ఆ దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఇంకా దాడుల్ని అలానే కొనసాగిస్తూ ఉంది. ఇజ్రాయెల్ తగ్గేంత వరకు కూడా మేము కూడా తగ్గమని చెప్తుంది. అలాగే ఒక పక్క ట్రంప్ కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత కూడా ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. శాంతి చర్చలకు మాతో ఎవరు మాట్లాడలేదు, ఎటువంటి చర్చలకు మమ్మల్ని పిలవలేదు, ఇదంతా కూడా డ్రామా. అయినా మేము శాంతి చర్చలకు వచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే మేము చాలా కోల్పోయాం. మా ప్రజల్ని, మా సైనికుల్ని, మా నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా మేము కోల్పోయాం. కాబట్టి మేము యుద్ధం ఆపాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యం. ఒకవేళ యుద్ధం ఆపాలని అనుకుంటే చర్చలకి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. కంపల్సరీగా ఇకపై ఇజ్రాయెల్ అలాగే అమెరికా మా పైన యుద్ధం చేయకూడదని ఒక హామీని అయితే ఇవ్వాలి. అలాగే ఈ యుద్ధం వల్ల మా తెహ్రాన్ ప్రాంతానికి ఏదైతే నష్టం జరిగిందో దానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఇట్లాంటి డిమాండ్స్ అన్ని కూడా ఇరాన్ మాట్లాడుతూ ఉంది, అంటే చర్చలు జరగకముందే. సో అంటే ఇలాంటి టైంలోనే ఇప్పుడు ఈ వీడియో కాస్త బయటకు వచ్చి వైరల్ కావడం నిజంగా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఎలా మాట్లాడుతున్నారంటే ట్రంప్ ఏదో కుట్ర చేశాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ట్రంప్ మాట లెక్క చేయలేదు కాబట్టి ట్రంప్ ఏదైనా కుట్ర చేశాడా, లేకపోతే ఇంకెవరైనా కుట్ర చేసి అతన్ని హతమార్చారా? మీ కమెంట్స్ ఏంటి? ఈ వార్తను మీరు నమ్ముతారా? ఈ వీడియో పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వీడియో మీకు ఎలా కనిపిస్తుంది? సో ఖచ్చితంగా మీ కమెంట్స్ని మాకు తెలియపరచండి.